హాయ్ అండి. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ గానీ, ఇలాంటిది వస్తే మాత్రం నేను ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతానండి. ఇక్కడొచ్చేసి ఐరన్ బాక్స్ చూసారు కదా! ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ అండి. ఇది మీకు కావాలి అనుకుంటే అమెజాన్‌లో దొరుకుతుంది. దీని ఫెసిలిటీస్ ఏంటంటే మనకి సిల్క్ అదేవిధంగా ఆహ్, వూలను, నైలాను అలా అన్నట్టు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆప్షన్స్ బట్టి మన అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే హీట్ అనేది ఉంటుంది. సో, మనకి కాలిపోదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను షే బెల్ట్ కట్ చేశాను కదా! దీన్ని జాయిన్ చేసుకోనండి. ఇలా జాయిన్ చేసుకుంటే నాకు టైం వేస్ట్ అవుతది తప్ప ఏమి యూజ్ ఉండదు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి పట్టీ అతకాలండి. హెమ్మింగ్ పట్టీ అయినా పర్లేదు, లేదంటే మనకి పైపింగ్ అన్నా పర్లేదు. సో, దీనికోసం ఈ 3 మొత్తం ఫ్రంట్ పార్ట్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2, బ్యాక్ పార్ట్ 3, ఈ హ్యాండ్స్ 2 మొత్తం 5 పార్ట్‌లనేవి మన బ్లౌజు అనేది లైనింగ్ జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయాలంటే మిషన్ మీద జాయిన్ చేయాలి కదా! ప్రతిసారి మిషన్ మీద కూర్చుంటే మనకు కూడా హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి ఎక్కువ ఉన్న పని వాటిని మనం ఇలా గమ్ముతో జాయిన్ చేయడానికి మనం ఎక్కువ అనేది ఇంట్రెస్ట్ చూపించాలనమాట. ఇదొచ్చేసి నేను కూడా టైలరింగ్‌లో ఛానల్స్‌లోనే చూశాను ఇలాగ జాయిన్ చేయటాలనేవి. సో, ఫస్ట్‌లో ఏమనిపించిందంటే ఇందులో ఏముంది, గమ్ పెట్టి అతికినంత మాత్రాన యూజ్ ఏముంది అనుకునేదాన్ని. తర్వాత ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. పెద్దగా నాకు నచ్చలేదు. అంటే ఫస్ట్ టైం కదా! ఏదైనా కొత్తది మనకి అట్రాక్ట్ అవ్వాలంటే కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పెద్దగా నచ్చలేదండి. అయితే ఒకసారి ఏమైందంటే నా మిషన్ అనేది రిపేర్ వచ్చిందనమాట. దూరం కుట్టు అనేది రావట్లేదు. దగ్గర కుట్టే వస్తుంది. దూరం కుట్టు వేస్తుంటే మొత్తం పోగుల కింద వచ్చేసి చేయించినా కూడా ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. తర్వాత చేద్దాంలే అని చెప్పేసి మా వారు అనేసరికి సరే గమ్ముతో జాయిన్ చేసే ఆప్షన్ తప్ప నా దగ్గర ఏమీ లేదండి. అలా ఒక 3, 4 రోజులు గమ్ముతోనే జాయిన్ చేశాను ప్రతీది కూడా. ఓన్లీ షేప్ బెల్ట్ ఒకటే జాయిన్ చేయలేదు. అలా చేయడం వచ్చేసరికి నాకైతే చాలా అనిపిచ్చింది. ఓకే. ఇది మరీ మిషన్ మీద అవసరం లేదు. కింద కూడా చేసుకోవచ్చు. పైగా అన్నీ అవసరం లేదండి. జస్ట్ ఇలాంటి వాటికొచ్చినప్పుడు చేసుకుంటేనే మనకి టైం అనేది సేవ్ అవుతదనమాట. ఈ మొత్తం 5 పార్ట్‌లని మనం మిషన్ మీద కుట్టే తలనొప్పి ఉండదు. ఇలా జాయిన్ చేసి పెట్టుకుంటే అని నాకనిపిచ్చింది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి, అంటే హ్యాండ్స్‌కి అవసరం లేదు. మనకి బోర్డర్ ఉంటే తిప్పేసుకుంటే సరిపోతది. అదేవిధంగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నామనుకోండి, అప్పుడు కూడా మనకి అవసరం లేదు. కేవలం ఇలాంటివి వచ్చినప్పుడు మిషన్ మీద కాకుండా దీని మీద వేసుకుంటే మాత్రం ఇలాగ గమ్‌తో జాయిన్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైము మీరు జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా రెండోసారి, మూడోసారి చేయగానే మీకు దీంట్లో ఉన్న సులువు బలువులు తెలిసిపోతాయన్నమాట నాలాగా. అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తది. నాకైతే ఇలా పెద్ద పెద్దయి వచ్చినప్పుడు మాత్రమే, అంటే 5 పార్ట్‌లు జాయిన్ చేయాలి కదా! అలాంటప్పుడు మాత్రమే వాడతాను. తొందరగా వర్క్ అయిపోతది. నాకు చిన్నపిల్లల వల్ల 1, 2, 3 బ్లౌజ్ కంటే ఎక్కువ కుట్టలేను. మీకు కొంచెం పెద్దవాళ్ళున్నా సరే, ఇంట్లో చూసేవాళ్ళున్నా సరే పిల్లల్ని, మీరు ఖచ్చితంగా 8 బ్లౌజులైతే కుట్టుకోవచ్చండి రోజుకి. ఇలా గమ్ముతో జాయిన్ చేసి 5 పార్ట్‌లు. ఎందుకంటే మీకు లైనింగ్ బ్లౌజ్‌కే 1 అవర్ పడుతది అన్నీ జాయిన్ చేసి కుట్టడానికి. ఇక్కడ ఒక 10 మినిట్స్ అనేది టైం అనేది సేవ్ అయిపోతదనమాట. మొత్తానికి మీకు ఒక 40 మినిట్స్‌లో ఒక బ్లౌజ్ కుట్టినా, ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా మీకున్న ఇంట్లో ఉన్న సిట్యుయేషన్ బట్టి 8 బ్లౌజులు కుట్టొచ్చండి రోజుకైతే. నేను ఇలా జాయిన్ చేయడం వల్ల 3 బ్లౌజులు కుడుతున్నానంటే అర్థం చేసుకోండి నేను ఇంట్లో ఎన్ని పనులు చేసుకుంటున్నానో. కావాలంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్లాగ్స్ అని చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లలు, ఇంట్లో పనులు, చదివించడాలు, ట్యూషన్ తీసుకెళ్ళడాలు, ఇంట్లో కూరగాయలు, ప్రతీదీ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడాలు అవన్నీ చేసినా కూడా నేను 3 బ్లౌజులు, 2 బ్లౌజులు, మాక్సిమం 2 బ్లౌజులండి. 3 అంటే కొద్దిగా ఇబ్బంది పడాలి నేను. 2 బ్లౌజులైతే ఖచ్చితంగా పడుకునేలోపు 2 బ్లౌజులైతే అటు ఇటు తిప్పేసి చేసేస్తాను. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్లే నేనైతే ఎన్ని పనులు చేసుకోగలిగినా నేను బ్లౌజులు కుట్టగలుగుతున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇలాగ మొత్తం కూడా నీట్‌గా ఐరన్ చేసుకుంటే మీకు పైనున్నది ఐరన్ అయిపోతది. అడుగు భాగాన ఉన్నది ఐరన్ అయిపోతది. ఫైనల్‌గా మనకేంటంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మీరు పైనుంచి ఐరన్ చేస్తే కాలిపోదా అని డౌట్ రావచ్చు. నేను సిల్క్‌లో పెట్టాననమాట. అమెజాన్ ఇది వచ్చేసి 900 అలా ఉంటుంది. అమెజాన్‌లో బుక్ చేశాను. బజాజ్ అండి. బజాజ్ ఐరన్ బాక్స్ అనమాట. అక్కడ లైట్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరొకసారి తీసుకుంటే లేకపోతే రివ్యూ కూడా చూడండి కావాలనుకుంటే. అమెజాన్‌కెళ్ళి అక్కడ రివ్యూ ఇస్తారు. అది కూడా చూడండి. మీకు అర్థమైపోతది. సో, ఇలా అయిపోయిన తర్వాత మొత్తం కూడా నీట్‌గా ఐరన్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇది ఐరన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం దీన్ని. పక్కన పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా లైట్ కట్టేసేయండి వెంటనే. పైన నేను పెట్టిన ప్లగ్ అదంతే ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా! దీన్ని కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి మనం. అప్పుడు మిషన్ మీదకెళ్ళిపోయిన తర్వాత ఈజీగా ఉంటుంది. అది కూడా పైన పెట్టుకున్నారనుకోండి కాళ్ళు నొప్పులు, ఎక్కువసేపు మిషన్ మీద ఉంటే మనకి కాళ్ళు లాగటాలు, లావు అవ్వడాలు,
కాళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. కొంచెం కొన్ని పళ్ళు కిందకి కూడా చేసేసుకోవాలి. ఎక్కువ మటుకి మిషన్ మీద ఉండకూడదనమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా నీట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా. ఇక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. ఎప్పటికప్పుడు టక్స్ పెట్టేసుకుంటేనే బాగుంటుంది. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే లేట్ అయిపోతుంది. ఈ మెథడ్‌లో మీరు కట్ చేసుకుంటే ఖచ్చితంగా 8-10 బ్లౌజులు కుట్టొచ్చండి. ఇవన్నీ కూడా కిందే జాయింట్ అయిపోతున్నాయి కదా! అందుకని చెప్తున్నాను నేను. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ ఇలాగా. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలాగా. నెక్ దగ్గర మొత్తం సాగదీయకండి. సాగదీస్తే పాడైపోతుంది. సాగదీయకుండానే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. షోల్డర్ దగ్గర ప్రతి చోట కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇలా మొత్తం కూడా. మన హ్యాండ్స్ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. కింద పార్ట్ కూడా ఈ మెథడ్‌లో మీరు ప్రాసెస్ చేశారంటే ఖచ్చితంగా 8-10 బ్లౌజులు కుట్టొచ్చండి. మీ ఇంట్లో ఉన్న సిట్యుయేషన్ బట్టి అనమాట. మొత్తం దీని మీదే అనుకుంటే మాత్రం ఇలాగ కుట్టేయచ్చు. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్స్‌ని కూడా ఇదే మోడల్‌లో కట్ చేసేద్దాం. ఇక్కడ సైడ్‌కి ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. రౌండ్ తిరిగే చోట నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు రెండో హ్యాండ్. సగం పని అయిపోయినట్టే కదా! అంటే ఇప్పుడు మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టే కదా! ప్లెయిన్ బ్లౌజ్‌కి మీకు టైం ఎంత పడుతుందో చూడండి. ఇప్పుడు నేను 8 నిమిషాల్లోనే ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా అంటించేసాను. ఒక 10 మినిట్స్ అనుకోండి ఫైనల్‌గా మిషన్ మీదకెళ్ళేసరికి. మిగతాది మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడానికి ఒక 20 మినిట్స్ తీసుకుంటారా? 30 మినిట్స్. అంటే అరగంటలో ఒక బ్లౌజ్ అనేది అయిపోతుంది కదా! అది కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్ ఫాలో అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. వేరేవి ఏమన్నా వచ్చినప్పుడైతే సగం మిషన్ మీద సగం కింద కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియోలో ఫైనల్‌గా 8-10 బ్లౌజ్ కుట్టే టిప్ అయితే చెప్పాను. నచ్చితే లైక్ చేయండి.